క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మధ్యలో ఒక ఉపాధ్యాయునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఈ రోజుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడం కంటే బరులు కాసుకోవడం ఎంతో ఉత్తమము అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఎందుకండి అలా అంటూ ఉన్నారు అంటే ఆయన అంటూ ఉన్నాడు, చెప్తే వినరు, కొడితే గొడవ పెట్టుకుంటూ ఉంటారు, కక్ష సాధిస్తూ ఉంటూ ఉన్నారండి. వీళ్ళకి ఎలాంటి మోరల్ వాల్యూస్ అనేటటువంటివి లేవు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అంతేకాదు, ఒక ఫాదర్ని అడిగినప్పుడు కూడా ఆయన అంటూ ఉన్నాడు, ఈ గ్రామంలో పనిచేసేదానికంటే వేరే గ్రామంలో పనిచేసి ఉన్నట్లయితే వాళ్ళలో ఎంతోమందిని క్రీస్తు వైపు నడిపించేటటువంటి వాడిని, నా సమయాన్నంతా కూడా ఇక్కడ వ్యర్థం చేశాను అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. కొన్నిసార్లు మనం విసిగిపోయినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఇలాంటి మాటలు అంటూ ఉంటాం. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలకి ఎంతో చెప్పారు. ఆ కాలంలో ఉన్నటువంటి నోవా ఎంతో బోధించాడు. అయినప్పటికీ కూడా వారి యొక్క తిరుగుబోతుతనాన్ని, దుర్మార్గపు బుద్ధిని, చెడు వ్యసనాలని మానుకోలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవించారు. కాబట్టి వాళ్ళు సర్వనాశనం అయిపోయారు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఎందుకు క్రీస్తు ప్రభు ఈనాడు ఈ పట్టణాలని సొదొమ గొమొర్రా పట్టణాలతోనే సిదోను పట్టణాలతో కంపేర్ చేస్తూ ఉన్నారు, పోల్చి చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, బోధలు చేశారు. అయినప్పటికీ కూడా ఈ మూర్ఖులలో ఎలాంటి మార్పు, హృదయ పరివర్తన అనేటటువంటిది రాకపోవడం, అందువలన ఆయన ఇసికిపోయినటువంటి వాడే కోపం కట్టలు తెచ్చుకొనగా ఆయన వారిని శపించటాన్ని చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చెప్పి అలసిపోయినప్పుడు మనం దూషించటం, శపించటం లాంటివి చేస్తూ ఉన్నాం. చూడండి, మనం కూడా కొన్నిసార్లు అనేకసార్లు మనకు బోధిస్తూ ఉన్నప్పటికీ, మనం మారాలి అని కొందరు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనలో ఎలాంటి విశ్వాసం కానీ, హృదయ పరివర్తన కానీ, మార్పు అనేటటువంటిది రాకపోయినట్లయితే మనకి విసుగు వేస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంది. నీకు కూడా అలాగే జరుగుతూ ఉందా? నీ కోపం వచ్చినప్పుడు నీవు పనిచేస్తున్నటువంటి స్థలంలో ఉన్నటువంటి వారిని శపిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం వచ్చింది పని చేయటానికి, పని మనం చేద్దాం, మిగతాది దేవుడు చూసుకుంటాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి మనకివ్వబడినటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చుదాం. మిగతాదంతా కూడా దేవుడే చూసుకుంటాడు. దేవుడందరినీ ఆశీర్వదించునుగాక.